మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుందండి, నీకు ఏదైనా పని చెప్తే అది తిరిగి మళ్ళీ మేమే చేసుకోవాల్సి వస్తుంది అని. ఊరికే అంటుంది అనుకున్నానండి. ఇవాళ కూరగాయలు కోయడానికి తోటలోకి వెళ్ళి మొటికాయని పట్టుకొని పెరిగితే చెట్టు ఊడొచ్చిందండి. అలా ఎలా ఊడొస్తుంది అని వీళ్ళేమో వాదిస్తారు. కానీ అక్కడ కైలో వాటర్ వేస్తున్నారు కదండి. సో నేను కాయని పట్టుకొని లాగారు, చెట్టు ఊడొచ్చింది. తప్పు ఏమి నాది లేదు కదండి. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పేది ఇంకొకటి అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మా నాన్న ఈ కైకి అయితే నీళ్ళు వేస్తున్నారండి కూరగాయ మొక్కలకి. సో ఇక్కడ కొంగలు అయితే ఉన్నాయన్నమాట. సో నాకు కొంగల్ని చూసిన వెంటనే నేను కొంచెం చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉందండి. చెరువు బాగా నిండినప్పుడు ఏంటంటే చిన్న చిన్న చేపలు ఉంటాయండి. అవి వచ్చేసి చెరువులోని ఇంకా మాగని కైల్లోకి ఫస్ట్ ఒకరి కైలోకి వస్తుందన్నమాట. వాళ్ళ కైలోనికి ఇంకొకరు అలాగా ఒక చిన్న ఏమంటారు గట్టులాగా చేసుకొని వాటర్ అవతల కైల్లోకి ఇస్తూ ఉంటారనమాట. సో అలా కైలన్నిటికి ఇచ్చాక ఒక 2-3 రోజులు అలాగే మురగబెడతారండి. మురగబెట్టాక ఇలా బుడదలోనే ట్రాక్టర్ తోటి సేద్యం అయితే చేయిస్తారనమాట. సేద్యం చేయించినప్పుడు ఏమవుతుందంటే ఆ చేపలు ఎగురుతూ ఉంటాయండి. అంటే అటు ఇటు వాటర్ కదులుతుంది కదా, చేపలు ఎగిరినప్పుడు ఈ కొంగలు వస్తాయి అన్నమాట. సో నాకైతే అది చాలా ఇష్టం అండి, అలా చూడడం అనేది చాలా ఇష్టం అనమాట. నేను 5th క్లాస్ మరి 6th క్లాస్లోనే ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటే నేను అలాగే కూర్చోన్నాను అనమాట. మా నాన్న చెప్తున్నారు, ఆల్రెడీ మేము కష్టపడుతున్నాం ఇలా పొలాల్లో ఉండి, నీకెందుకు ఈ పొలం మీద ఇంత ఇంట్రెస్ట్, నువ్వు వెళ్ళి చదువుకోమని అయితే చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా అంతేనండి, తోటలోకి వచ్చిన వాళ్ళు ఇంకింటికెళ్ళు అని చెప్తూనే ఉంటారనమాట. సో ఏంటంటే నాలాగే మా వారికి కూడా పొలాల మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆయన ఇష్టంతో ఆయన కూడా పొలం కొనుక్కున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు వరకు ఎలా ఉందంటే మాకు పొలం లేదు, మా నాన్న పొలంలోకి వెళ్ళే వాళ్ళమి. ఇప్పుడు ఏంటంటే మాకు కూడా పొలం వచ్చింది. అది కాక ఊర్లోని ఇంకా మా పొలంలోకి జస్ట్ ఒక 5 minutes అనమాట. హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కూర్చునేస్తామన్నమాట పొలం.